మహిళ ఒకవేళ ఏదైనా మాట్లాడింది అనుకోండి, మహిళలు వచ్చి మాట్లాడతారు ఏ రాజకీయ పార్టీలో అంతే. కానీ ఈ వరస్ట్ ఫెలోస్, ఈ ఎదవన్నారు ఎదవలు, ఈ పోరంబోకు ఎదవలు మహిళల మీద విరుచుకుపడతారు. ఎందుకు అంటే ఆ మహిళలు కించపరుస్తూ ఉంటే ఆ వెనకాతలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళు ఎంతో కొంత మానసికంగా వాళ్ళ క్షోభకు గురవ్వాలి, వాళ్ళు బలహీనలు అవ్వాలనే ఉద్దేశంతో మహిళల్ని టార్గెట్ చేస్తారండి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదట అంతే. ఆ మాటకి ఎంత దారుణంగా తిట్టాడో, దాదాపుగా 6 నిమిషాలు 7 నిమిషాలు తిట్టాడు. బూతులు, లకారాలు, గికారాలు మొత్తం అని వాడేశాడు. ఏంటంటే ఆవిడ చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదట. అడే చెప్తున్నాడు ఏనండి ఎదవ. మరి ఇలాంటి ఎదవలో ఈ దేశ సరిహద్దులు కానీ, ఈ రాష్ట్ర సరిహద్దులు కానీ దాటి వస్తే ఈ నా కొడుకులు కుక్కల్లో కొట్టినాడు కొట్టకపోతే అప్పుడు తప్పు అవుద్దు మంది. అర్థమైందండి? ఇక్కడున్న ప్రతి ఒక్కడు మనిషి పుడితే మహిళల్ని ఎలాగ అవమానించే ఈ చిత్తకర్త నా కొడుకుల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టాలి, కుక్కలను కొట్టినట్టు. ఆడెవడో వచ్చి ఆ భాస్కర్ రెడ్డి అని కొట్టేసారు, నేను నడలేకపోతున్నాను, లేదా నాకు ఇంకోటి ఏదో వాళ్ళ నాన్నగారి కార్యక్రమానికి ఎదవ పని చేసిన ఎదవ ఏ కారణంతో వస్తే ఏంటి? మర్డర్ చేసినోడు లేదంటే మా నాన్నగారు చచ్చిపోయారండి అందుకని నేను వచ్చానండి నరక చేయకండి అంటే వదులుతుందా చట్టం? వదులుతుందా? అవే మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో లేకపోతే వీళ్ళ ఇంట్లో మహిళల గురించో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే అలాగే ఊరుకుంటారా? మహిళల గురించి మాట్లాడేవాడు పనికి మళ్ళీ వల్లగా ఏమన్నట్టు రాజకీయం చూసుకోవాలి. కానీ మీరు ఏదైనా గొడవ ఉందా రాజకీయంగా నాయకులతో చూసుకోండి. ఆడవాళ్ళతో తిట్లేంటి, ఆడవాళ్ళ మీద తిట్లేంటి, ఆడవాళ్ళ మీద నీచమైన పోస్టులు ఏంటి? జగన్ రెడ్డి హయాంలో కోవిడ్ వచ్చి 1000 మంది చచ్చిపోయారు బాబు. మరి అది జగన్ రెడ్డికి ఆపాదించేద్దామా? ఎంత సన్నాసేతలు అంటే అండి వీళ్ళు. రే నీకే చెప్తున్నాను పంచప్రభాకర్, మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం, కానీ ఇలాగ ఆడవాళ్ళని తిట్టలేదు. ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాం, కానీ ఇక్కడే ఉన్నాం పిరికి సన్నాసేత వల్ల, పిరిగొట్టేద వల్ల. ఎక్కడో దాక్కుని పెద్ద పోటుగాడిలాగా, పెద్ద వీరుల్లాగా ఏట్రా బిల్డప్లో ఎక్కడో దాక్కుని మహిళలను తిట్టడం ఇది ఓ బతికేనా? నేను గ్యారంటీ చెప్తున్నాను, ఆ రాయలసీమ రెడ్లు వాళ్ళ పౌరుషం వేరు. మీరు మాత్రం ఇలా తిట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ఒంట్లో రెడ్డి డిఎన్ఏ ఉండదు. ఉంటే ఎలా చేయరు? మహిళల్ని చిన్నపిల్లల్ని ఏం చేయరు? వాళ్ళు ఎంతమంది 20 మంది వస్తే 20 మందితో ఒకటే దెబ్బలాడతాడు అవసరం అయితే. రెడ్డి అంటే అలా ఉండాలి కదా. థియేటర్ ఇది ఏం బతుకురా ఇది? రేపు పొద్దున్న ఇంటి మొక్కలు వేసినా సరే సాక్షి మీడియా వైసీపీ పేటీఎంలు వచ్చి అయ్యి బాబు అమాయకుడిని అరెస్ట్ చేస్తారండి, అమాయకుడిని అరెస్ట్ చేశారండి, సరదాగా రాజధాని చూద్దామని వచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి, బొక్కలేసి భోగి పండుగ చేస్తారండి, ఆడు అసలే సన్నాసలాగా ఉంటాడండి, మొత్తానికి ఎందుకు పనికి రాకుండా మొత్తం ఎక్కడికాడ కీలు తిప్పేశారండి అని ఎడతారెడ్రా. మరి మాట్లాడినప్పుడు గుర్తురావిడరా? ఏంటండి తిట్లేంటి? ఒక మహిళ మీద, సాధారణ మహిళ మీద, పాపం ఆవిడికి ఏ పదవి లేదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఒక సాధారణ మహిళ, ఒక తెలుగుదేశం కార్యకర్తని, ఒక తెలుగుదేశం నాయకురాలని ఎంత దారుణంగా బీపీ వచ్చేసి బీపీతో పోయేలా ఉన్నాడు. అంత దారుణంగా తిట్టాల్సిన పని ఏంటి? మరి ఇలాంటి సైకోగాల్ని మరి అలా చేయకపోతే ఏం చేస్తారు? మొత్తం వీడియో 7 నిమిషాలు, ఇంకా బండబూతులు ఉన్నాయి. ఏళ్ళు పత్తిత్తులటండి. ఏమండి ఈ సన్నాసిగాడు హైకోర్టు జడ్జిలు కూడా తిట్టిన కేసు ఉంది వీడి మీద. ఈ సన్నాసిగాడు మహిళలను తిట్టిన కేసు ఉంది వీడి మీద. ఈ సన్నాసిగాడు దళితుల్ని కించపరుస్తూ మాట్లాడిన కేసు ఉంది వీడి మీద. వీడు కానీ ఆంధ్రాకి వచ్చాడంటే ఇంక ఇక్కడే చక్కగా ఏ డైరీ ఫామ్ పెట్టుకుని గేదెలు వాటి సంరక్షణ, వాటి పేడ ఎత్తడం, ఈ పని మీద ఉండిపోతాడు. వీడి మళ్ళీ అమెరికా వెళ్ళడం. కాబట్టి వీడు ఆంధ్రాకి రానే రాడు, ఎక్కడో దాక్కుంటాడు. ఎక్కడో దాక్కుని పెరుగుగొట్టుగాడు. అరే మా ఓడిని అరెస్ట్ చేస్తారు అని నువ్వు వస్తే నీ మీద జాలి పడ్డానికి ఇంకో 100 మంది వీడియోలు పెడతారా? నీ పరిస్థితి అలాగ ఉంటుంది ఆంధ్రలో. మేము ఫైట్ చేసాం, మేము రాజకీయం చేసాం, కానీ మేము ఇక్కడే ఉన్నాం రా బాబు. కేసులు పెడితే ఎదుర్కొన్నాం, అరెస్టులు చేస్తే భరించాం, కానీ ఇలా దాక్కుని బతకలేదు. చిచ్చి, ఇలాంటి సన్నాసి బతుకు బతకలేదు. సన్నాసి బతుకులు బతుకుతూ మళ్ళీ మేము పెద్ద పోటుగాళ్ళమని ఇలాంటి బిల్డప్లు అసలు ఇవ్వలేదు రా బాబు మేము. చిచ్చి,
ఇప్పుడు పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారు బాధలో ఉండి ఉంటారు, బంధువులు అందరూ బాధలో ఉండి ఉంటారు. ఆ టైంలో వీడు వచ్చి ఈయన ఎదవని తెలిసి అరెస్ట్ అయితే ఆ తండ్రి గారు చనిపోయిన బాధ కన్నా ఈ అవమానం ఎక్కువైపోద్ది ఆ కుటుంబానికి. ఎందుకు వచ్చిన బతుకురా అది? మీకు ఎలాగా బుద్ధి లేదు. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబాలకు కూడా విలువ లేకుండా చేసి పారేస్తున్నారు సమాజంలో. ఆడు మాట్లాడి మాటలు పాటికి అన్ని చూస్తారు అన్ని ఛానల్స్లో. నేను చూపించడానికి నాకు ఎందుకో మనసు ఒప్పలేదు. ఆ ఫోటో స్క్రీన్ షాట్లు తీశాను కానీ అలాంటి మాటలు మాట్లాడినోడిని తెగ వెనకేసుకొచ్చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు వాడి విషయంలోనే మనం అడ్డుకుంటే రేపు మనకి పరిస్థితి రాకుండా దోపరించకుండా ఉంటుంది. లేదు ఇప్పుడు ఆడు మనోడుగా సర్లే ఏదో అద పని చేసినట్టు దులిసామంటే రేపు అదే పరిస్థితి మనకు వస్తుంది. మన ఏపీ ఎవడో మాట్లాడటం కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడే మనం డీల్ చేసుకుని రాజీకి వెళ్ళిపోతే బాగుంటుందని ఈడు పడే తాపత్రయం, ఈడు పెట్టుకునే కెతకెతలో అసలు మామూలుగా లేవండి. ఎవరెవరితోనో మాట్లాడించేస్తాడు. మీరు మాట్లాడండి ఈ విషయం మీద, ఈ సంఘటన మీద. ఇతనెవరో మాట్లాడారు. వీళ్ళని ఫండింగ్ ఇచ్చి విదేశాలు పంపించి అక్కడ పెట్టి అక్కడ షెల్టర్ ఇచ్చి మీరు ఇక్కడి నుంచి వాగండి రా అని చెప్పి వదిలేశారు. చచ్చా ఇటు చూడండి మళ్ళీ నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే ముందు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. మరి ముఖ్యంగా యువత దయచేసి చెడు మాటలకు ఆకర్షితులు కాకండి అట. మళ్ళీ అన్నీ పత్తి నీతి కబుర్లు వచ్చేసేవాడికి వీడికి భయం పుట్టింది. ఒకటి ఏం భాస్కర్ రెడ్డి గారు అయిపోయాడు, నెక్స్ట్ మనం ఎలాగుంది, రేపో మాపో చెన్నాన్ పెళ్ళో లేకపోతే చెన్నాన్ కొడుకుతో లేకపోతే చెన్నాన్ గారి కూతురుతో పెళ్ళి ఉంది, నేను వెళ్ళానంటే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు, మనం ముందే రివర్స్ గేర్ వేస్తే బాగుంటుందని పాప రివర్స్ గేర్ వేసాడు, బిడ్డ భయపడ్డాడు. లేకపోతే ఇంక 3 సంవత్సరాలు ఆంధ్రాకి వచ్చే పరిస్థితి లేదు. అంత గలీజ్ మాటలు మాట్లాడారు, అంత గలీజ్గా వెళ్ళాడు. మహిళలను అంత నీచంగా ఇప్పుడే పంచప్రభాకర్ గారి మాటలు వినిపించాను. ఆ ఏదో ఒకవేళ పోలీసులు పట్టుకుని కుక్కరు కొట్టినట్టు కొడుతున్నారు అనుకో, ఎవరికైనా జాలి ఎత్తదా? ఏటా జాలి కబుర్లు? వాళ్ళ తండ్రి ఎవరికి జాలి ఇట్లే. ఆడి చేసిన ఎదవ పనులు ఎదవ మాటలే గుర్తొస్తున్నాయి తప్ప జనాలకి మీరు ఇచ్చే ఈ బిల్డప్, ఈ సానుభూతి డ్రామాలు ఏమి నడవు. ప్రతిదానికి చావును అడ్డు పెట్టేసుకోవటం, శవాన్ని అడ్డు పెట్టేసుకోవటం. చిచ్చి లేదు, మాట్లాడారు పెద్ద పోటుగాడిలాగా నిలబడండి. అవును నేను అప్పుడు మాట్లాడాను కాబట్టి, నేను ఫైట్ చేశాను కాబట్టి నా మీద కేసులు పడతాయి ఏమైనా పడతాయని చెప్పి నిలబడండి మగవాళ్ళగా. ఏంటిది ఈ ఏడుపులేంటి, ఈ సానుభూతి డ్రామాలు ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి అని కూడా చెప్తున్నాడు కదా, అదేమి చిన్న చేతికి 5 రూపాయలు పేటీఎం కూడా కాదండి, 5 రూపాయలు పేటీఎం కూడా కాదు. వాడు భువనేశ్వరం కోసం తప్పు మాట్లాడాడు, బ్రాహ్మణి గారి కోసం తప్పుడుగా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల గురించి అత్యంత నీచంగా మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల గురించి. అలాగే జనసేన పార్టీలో ఉన్న ఆయన ఎవరు నాదెండ్ల మనోహర్ గారు, ఇంకో మహిళ ఎవరు ఉన్నారు రాజా గారి భార్య అని పెట్టారు అక్కడ, వాళ్ళ కోసం అత్యంత నీచంగా మాట్లాడాడు. వీడు ఏం మాట్లాడుతాడో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలియదండి, వాళ్ళ పార్టీ సోషల్ మీడియాకి తెలీదా, వాళ్ళ పార్టీ నాయకుడిగా తెలియకుండా ఉంటుందా? ఒకసారి చూడండి జగన్ గారితో ఎంత క్లోజ్గా ఉన్నాడు, జగన్ గారి చేతిలో చెయ్యేసి ఎంత క్లోజ్గా ఉన్నాడు చూడండి. మామూలుగా ఏదో ఒక కార్యకర్త వెళ్ళి ఏదో ఒక ఫ్యాన్ ఫోటో తీసుకున్నట్టు కాదండి. చూడండి అలా చూడండి. ఈ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ మరి ఎక్కువ మంది జనం ఉంటారు కదా, తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎంత ఫ్రీగా కలుపుతున్నాడు చూడండి. ఆడంతలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే మొన్న ఒక్క కుర్రోడు ఒక్క మాట తప్పుగా మాట్లాడాడు తెలుగుదేశం పార్టీలో, వెంటనే క్షమాపణ చెప్పాడు 2 చేతులు జోడించి. తెలుగుదేశం పార్టీ వదిలిందండి, చట్టపరంగా అతని మీద తీసుకున్న చర్యలు తీసుకున్నారు. వీడు ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నాడని జగన్ గారికి తెలుసు. ఆయన్ని కంట్రోల్ చేసుంటే కనీసం ఇంకొక 5 సీట్లని ఎక్కువ గెలుతారు కదా. మీరు ఆ కంట్రోల్ చేయబడడం వల్ల కదా 11 కూర్చున్నారు. తప్పండి మహిళల విషయంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు మొత్తం ఆ 100 మంది అన్నదమ్ములు వాళ్ళ సైన్యం మొత్తం పరలోకాలకు పార్సల్ అయిపోయింది మహిళను అవమానించినందుకు. రావణాసురుడు అతని సైన్యం, అతని 10 తలలు, అతని కుంభకర్ణుడు కానీ లేకపోతే అతనితో ఉన్న మేఘనాథుడు కానీ ఎంతో మంది సూపర్ ఫైటర్లు పార్సల్ పరలోకానికి మహిళను అవమానించినందుకు. మీరెంత నేనంత, మహిళ ముందు తన శక్తి ముందు మీరెంత నేనంత. మహిళల శీలాల గురించి మాట్లాడతారండి, వాళ్ళ బిడ్డల పుట్టుకల గురించి మాట్లాడతారండి. ఇప్పుడు కన్నా బుద్ధి రాకపోతే పార్టీ కలిసిపోద్దండి, చరిత్రలో కలిసిపోద్ది. చూడండి ఎంత క్లోజ్గా ఉన్నాడో భాస్కర్ రెడ్డి అన్నవాడు. అదిగో
సద్దగా ఏదో టీ తాగడానికి వెళ్ళినట్టు వెళ్ళారు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా. కంట్రోల్ చేసి ఉండాల్సిందండి అతన్ని. ఈవేళ మనం ఏదో సెంటిమెంట్ పండించేద్దాం, అరే నాన్నగారు చావు కోసం వచ్చిన కుర్రోడిని కూడా, పసిపిల్లోడిని కూడా, ఆ బట్టతలో ఉన్న పసిపిల్లోడిని కూడా ఇలా కొడిసారట, ఇలా జైల్లో పెడిసారట. ఎవ్వడికి జాలేదండి, ఎవ్వడికి. మీరు అవతల నాయకుడిని తిట్టండి, అవతల నాయకుడిని అవసరమైతే మీరు ఇంకా మీ కసి చల్లారపోతే ఏమైనా దాడులు చేసుకోండి. కొన్ని రోజులుగా గాయాలు మానిపోతే మర్చిపోతాడు మగోడు. ఇంట్లో ఉన్న మహిళల జోలికి వస్తే ఆడు చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని లేపడినా సరే చెప్తాడు, పలానా నా కొడుకు నా భార్యని, లేకపోతే మా అమ్మని మా చెల్లిని తిట్టాడు, నా కూతురిని తిట్టాడు అని చెప్పి శవాన్ని లేపితే చెప్తాడు. మర్చిపోరండి. మహిళల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడేసి వాళ్ళ మానసికంగా క్రొంగ తీసేసి మనం బలహీనలు చేసి ఎలక్షన్లో నెగ్గేద్దామంటే ఎలా కుదురుతుంది? ఇదే అడివా లేకపోతే ఇది సమాజమా? మీరు మహిళల గురించి ఎచ్చలవిడిగా మాట్లాడితే చూసి జనం ఊరుకుంటారా? అందరి ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు. మీరు అబ్బో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించో, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించో, లేకపోతే మరో కార్యకర్తల ఇంట్లో ఆడవాళ్ళ గురించో మాట్లాడిస్తే వాళ్ళ కోసం మాట్లాడితే మాకేమైందిలే అనుకోరు. ఎందుకంటే ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ మాత్రం ఇంగితం లేదా వైసీపీ వాళ్ళకి? ఆ మాత్రం బుద్ధి లేదా? తొక్కి పెట్టి నార తీస్తారు. ఎన్ని మొండడుపులు ఎడతారో ఆడండి. మహిళల జోలికి వస్తే తొక్కి పెట్టి నార తీస్తారు. లోకేష్ అనే వ్యక్తి అసలు ఊరుకోడు. మీరు ఎన్ని డ్రామాలు చేసుకుంటారో, ఎన్ని సింపతి డ్రామాలు ఆడుకుంటారో ఆడుకోండి. రేపు పొద్దున ఒకవేళ ఇది కూడా చెప్తున్నాను నేను, జగన్ గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో, లేకపోతే వాళ్ళ బంధువుల గురించో, లేకపోతే వైసీపీ నాయకుల ఇంట్లో మహిళల గురించో నాలాంటి వాడు ఎప్పుడన్నా తప్పు మాట్లాడితే నాకు కూడా అదే పనిష్మెంట్ ఇవ్వండి. అర్థమైందా? ఫైట్ అంటే ఫైట్ చేయండి, అంతే తప్ప మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడించడం, ఆ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఎంకరేజ్ చేసి రావటం, వాళ్ళ గురించి సాక్షి మీడియాలో వేయటం, మొత్తం సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అంతా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడటం. ఎటుపోతున్నారా మీరు? అన్నం తింటారా, గడ్డి తింటారా? ఆడవాళ్ళగా తప్పు చేసినట్టు తప్పు అని చెప్పండి. మిమ్మల్ని మనుషుల్లో చూస్తారు కనీసం. లేదు మీరు ఆడికి సపోర్ట్ చేస్తే అంతకంటే అది వల్ల మిమ్మల్ని కూడా చూస్తారు. ఈ వీడియో చూపుతున్నారండి, నల్లపోతున్నాడు పిల్లోడు. అదే వెనకాల వస్తాడు అది మామూలుగా నడుస్తున్నాడు కదా, అది దొడ్డుకళ్ళు అనుకుంటా. దొడ్డుకళ్ళు ఉన్న వాళ్ళు అలాగే నడుస్తారు చింపాంజీలాగా. అది కొట్టారంటారేంటి? మళ్ళీ ఈడే ఇంకో చోట వీడియో చెప్తున్నారని తెలిసినప్పుడు మామూలుగా స్వాతంత్ర్యంలో కమలసంలో యాక్ట్ చేస్తున్నాడు. ఇంకో డ్రామాలు మార్చుకోండి పద్ధతి. ఇప్పటికన్నా రాజకీయంలో ఉన్నారు మీరు, మహిళల్ని గౌరవించండి. ఎవరింట్లో ఉన్న మహిళలన్నా ఒక్కటే, వారిని గౌరవించడం నేర్చుకోండి. డ్రామాలు తప్పితే అన్ని రోజులు మనకి ఉండవు. ఇదిగో చక్రం ఇలా తిరగబడినప్పుడు తొక్కి పెట్టి నార తీసేస్తారు.